అందరికీ నమస్కారం. ఈరోజు మన బీకేఆర్ సేవా సంఘం తరపు నుంచి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మరి రోగుల కోసం వచ్చి నివసించే వారికి, వారి బంధువులకి మన బీకేఆర్ సేవా సంఘం తరపు నుంచి మరి ఇలా ఆహారాన్ని అయితే అందించాము. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మరి ఇలాంటి వారి కోసం కనీసం ఒక పూట భోజనమైనా అందించడానికి ముందుకొస్తారని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ఈరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఇలా చేయాలి అని అనుకుంటున్నాము. అలాగే ఫంక్షన్స్లో మిగిలిన ఆహారం ఏదైతే ఉందో అది మాకు ఫోన్ చేసి అందిస్తే ఇలాంటి వారికి ఎంతోమందికి ఆకలి తీర్చిన వారం అవుతాము. అలాగే మనం ఏం చేసినా ఎంత చేసినా కానీ మనం చేసే ప్రతి పని కూడా పట్టెడు అన్నం కోసమే, మరి గుప్పుడు మెతుకుల కోసమేనని మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటి వారిని ఒక్కసారి ఆదరించి, ఆలోచించి సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీకేఆర్ సేవా సంఘం అలాంటి అమ్మ చిల్డ్రన్స్ హోమ్ చైర్మన్ కానూరి శేషమాధవి. మరి ఒక విషయం ఉదాహరణ ఏంటంటే, మన మాటలో సంస్కారం ఉండాలి, మనసులో మమకారం ఉండాలి, నడవడికలో వ్యక్తిత్వం ఉండాలి. ఎప్పటికీ అపురూపం, ఏ బంధంలో అయినా తప్పకుండా ఉండాల్సినవి ఇవే. ఎప్పుడైనా సరే మనలోని ఇవన్నీ ఉన్నప్పుడు ఏ బంధాన్ని కూడా మనం కోల్పోలేము. ఎందుకంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరు ఎలా ఉన్నా కూడా మనం మాత్రం ఎప్పుడు మనలాగే ఉండాలి. చలనం లేని రాయిలో దేవుడున్నాడని నమ్మి పూజిస్తున్నాం మనం. సాటి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడని నమ్మి ప్రేమగా ఆదరిస్తే ప్రతిరోజు ప్రశాంతంగా గడుస్తుంది. చలనం లేని రాయిలో దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాం, కానీ సాటి మనిషికి కష్టం వచ్చినా, అది ఏదొచ్చినా కూడా మనం అర్థం చేసుకోలేము. ఈ లోకం స్వర్గంగా మారాలి అన్నా కూడా ముందు మనం మంచిగా ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రతి చోట భగవంతుడు ఉంటాడు అనేది మనం నమ్మినా నమ్మకపోయినా అది చాలా నిజమైన మాట. దైవానికి ఎంత దగ్గరగా మనం ఉండగలిగితే ఆ దైవం అంత దగ్గరగా మనతో ఉంటుంది. అందుకే కష్టంలో, ఇష్టంలో, సుఖంలో, దుఃఖంలో ఆ దైవాన్ని భాగస్వామిగా అనుకొని నచ్చిన రీతిలో, తోచిన విధంగా భావాలు పంచుకుంటూ ఉంటాము. వెంట ఉంటాడో లేదో తెలియదు దేవుడు, కానీ మన తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు అని మాత్రం మనం మనస్ఫూర్తిగా నమ్ముతాము. నిజంగా భగవంతుడు మనతో లేనప్పుడు మనం ఏ కార్యక్రమం చేయలేము. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలోనూ దైవ సంకల్పం ఉంటుంది. అలాగే అది ఎవరైనా సరే, నేనైనా మీరైనా, ఎవరైనా దైవ సంకల్పం లేకుండా ఏ పనిని చేయలేము. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, ఆదరించాల్సింది. అలాగే మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎంతోమంది అభాగ్యులను, అనాథలను ఆదుకోండి, ఆదరించండి. ఒక్క పూట అన్నం పెట్టడానికి ప్రతి ఒక్కరూ చెయ్యి కలిపి ముందుకు రావాలని మీ అందరినీ మనసారా ఆకాంక్షిస్తూ మీ శేషమాధవి.